నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు అన్నాడు. సో భయపడుతున్నావు, కంగారు పడుతున్నావు అంటే నమ్మిక విషయంలో దిగజారిపోయావు. అదేం లేదు, రిలాక్స్గా ఉన్నావు అంటే దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం నీకు సరిగ్గా ఉన్నాయని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయం మాట్లాడుతున్నా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అది. కాబట్టి నెంబర్ 1, నమ్మిక మాత్రం భయపడొద్దు. భయపడుతున్నావు అంటే, ఆందోళన పడుతున్నావు అంటే, గలిబిలు అవుతున్నావు అంటే, బీపీ పెరుగుతుందంటే, ఎందుకు పెరుగుతుంది? కొంతమంది ఆలోచనతో ఎక్కువ అయిపోయి బీపీ పెంచుకుంటారు. అది చెక్ చేసి, ఏం ఆలోచిస్తున్నా, ఎందుకు అంత పెరిగింది? ఏం లేదండి, బాగానే ఉన్నాను, బాగానే ఉన్నా. బాగానే ఉంటే ఎందుకు పెరిగింది బీపీ? ఏమో ఎందుకు పెరిగిందో. ఆందోళన, కంగారు, గలిబిలి నీ అంతరంగంలో పొడసూపుతున్నాయంటే విశ్వాస విషయమై, దేవుని యందు నమ్మిక విషయమై నువ్వు దిగజారిపోయావు అని అర్థం. రాసుకుంటే బాగుండు, ఒక సూక్తిలాగా పెన్ను పేపర్ తెచ్చుకుంటే చక్కగా రాసుకోండి. దేవుని మాటేగా. షాలేం రాజు అనేవాడి మాట అయితే అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ దేవుని మాటే కాబట్టి నాకు వద్దులే విలువ, ఆయనకి ఇచ్చి రాయండి. ఎప్పుడన్నా మీకు కంగారు వచ్చినప్పుడు అది చూసుకుంటే కాస్త నెమ్మది వచ్చి దీంట్లో రాసి పెట్టుకోండి. పిచ్చి పిచ్చి తగిలిస్తారు ఇళ్లలో కొంతమంది, చెత్త సరిగంతా తగిలిస్తారు. ఎట్లాంటివి తగిలించాలి ఇంట్లో, మెంటల్ ఎఫెక్ట్ రాకుండా ఉంటుంది. స్తోత్రం. లేకపోతే కంగారు. సో పాయింట్ నెంబర్ 1, నమ్మిక మాత్రం ఉంచు, భయపడొద్దు అన్నాడు. సో భయపడుతున్నావు, కంగారు పడుతున్నావు అంటే నమ్మిక విషయంలో దిగజారిపోయావు. అదేం లేదు, రిలాక్స్గా ఉన్నావు అంటే దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం నీకు సరిగ్గా ఉన్నాయని అర్థం. నెంబర్ 1. నెంబర్ 2, రెండో విషయం మాట్లాడుతున్నా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అది. అదేమన్నాడు? మార్కు 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, అసాధ్యమన్నది లేకుండా సమస్తాన్ని సుసాధ్యం చేయగలిగే శక్తి దేవుడికి ఉంది. నంబర్ 1, ఆయన్ని నమ్మేవాడికి కూడా ఉంది. నంబర్ 2, అసాధ్యమన్నది లేని వాళ్ళు ఇద్దరు. మళ్ళీ చెప్తున్నా క్లియర్గా, అసాధ్యమన్నది లేని వాళ్ళు ఇద్దరు. ఒకటి దేవుడు, రెండవది ఆయన్ని సరైనటువంటి విశ్వాసంతో సేవించగలిగిన వాడు, సరిగ్గా ఆయన్ని నమ్మగలిగిన వానికి కూడా సమస్తము సాధ్యమే. నేను చెప్పలా, ప్రభువే చెప్పాడు. నమ్మువానికి సమస్తము. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. నమ్మువానికి కొన్నే. ఏసయ్య అని అట్లా పర్సెంటేజ్ అని పెట్టాడా? అది మేజర్ సమస్య. అలాంటి మన వల్ల కాదు, మనం డీల్ చేయలేము. అదంతా ఇంకా అది వేరే వ్యవహారం చూడాలి. కానీ అవి కొన్ని మన దగ్గర ఉన్నాయి, కొన్ని చేయగలం, అన్నీ చేయలేము. అంటానికి నేనైతే అలా అనగలను మనిషిని కాబట్టి. అనయ్య నాకు 1,00,000 రూపాయలు కావాలి, మన వల్ల కాదు. 10,000 కావాలి, మన వల్ల కాదు. 1,000 రూపాయలు కావాలి ఆహారానికి, నా దగ్గర అంతవరకు స్తోమతుందమ్మా, నేను ఇవ్వగలను. అంతవరకు స్తోమతుందైనా నేను ఇవ్వగలను. నా స్తోమతది, నీ స్తోమతది. కానీ ఏసై దగ్గరికి వెళ్ళామనుకో, 1,00,000 రూపీస్ అంటే పెద్ద అమౌంటు, కష్టం మన దగ్గర అని ఎప్పుడన్నా అన్నాడా? అట్లా ఏ దాని విషయంలో కూడా నాకు ఇంతవరకే పరిమితి, ఇంతకు మించితే నా వల్ల కాదని దేని గురించి ప్రభు అనలా. నమ్ముట నీ చేతనైతే నమ్మే నీకు సమస్తము సాధ్యమే. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని యందే
సమస్తముని చేయగలను. దేవునికి మహిమ. విశ్వసించేవానికి భయరాహిత్యం కలుగుతుంది, భయము నుండి విడుదల కలుగుతుంది. రెండవది, విశ్వసించేవానికి లేదా నమ్ముతున్న వానికి సమస్తము. మూడవది, నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారట. ఆ మాట యోహాను సువార్త 11వ అధ్యాయంలో 40వ మార్తముతో అన్నాడు యేసయ్య. మార్తతో అన్నాడు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకపోవును, ఎందుకయ్యా కబురు పెట్టినప్పుడే రాలేదు? ఇక ఆడవాళ్ళ సంగతి మనకు తెలిసిందేగా. ఏడిసింది. ఏడ్చేసరికి ప్రభు అన్నాడు, బాధపడకు మార్త, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి నేను వాడిని బ్రతికించగలవాడను. ఆమెన్, ఆమెన్. అప్పుడు ఆమెమంది, అంత్యదినమున లేచునని నేను ఎరుగుదును. అంటే ప్రభు అన్నాడు, అంత్యదినానంటే భవిష్యత్తులోనా? పిచ్చిదానా, నేను అంత్యదినానికి దేవుడినా? నేను నిన్నటికి దేవుడను, నేటికి దేవుడను, రేపటికి దేవుడను. గతంలో శక్తివంతుణ్ణి, రేపటికి శక్తివంతుణ్ణి కాదు, ఈనాటికి కూడా నేను శక్తి గలవాడునే. అయితే నువ్వు నమ్మాలి. తర్వాత మరియ దగ్గరికి వెళ్తారు. మరియ యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఏడిసిద్ది. వాళ్ళిద్దరు ఏడుపు చూసి ప్రభు కూడా కన్నీళ్లు పెడతాడు. తర్వాత అతన్ని ఎక్కడ ఉంచారని అడుగుతాడు. సమాధి దగ్గరికి పోతారు. వీళ్ళ కోసం నజరేయుడగు యేసు వచ్చాడంట అని ఆ బేతనీ వాళ్ళందరూ కూడా బయలుదేరి ఆ లాజర్ని ఎంత ప్రేమించాడో చూడండి, వాళ్ళ సిస్టర్స్ని ఎంత ప్రేమించాడో చూడండి, వాళ్ళ కోసం ఏడుస్తున్నాడు ఆయన కూడా అని ఆయన కన్నీళ్లు విడిచినన్నమాట స్పెషల్గా రాస్తాడు యోహాన్. యేసు కన్నీళ్లు విడిచెను అని. అయిపోయింది. ఆ బండ దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఆ రాతిని తొలగించండి అంటాడు. సమాధికి ద్వారానికి అప్పట్లో రాతిలో గుహలు తొలిచేవాళ్ళు. ఇప్పుడే గుంట తీసి గుంటలో పెడుతున్నారు అనుకోండి. అప్పట్లో రాతిని ఒక గుహలాగా సమాధి తొలిచి డెడ్ బాడీస్ అందులో పెట్టి అడ్డంగా ఒక రాయి పెట్టేవాళ్ళు. ఆ డెడ్ బాడీ దుర్గంధభరితం కాకుండా ప్రేత వస్త్రం చుట్టి దానికి లేపనాలు పూసేవాళ్ళు, సుగంధ ద్రవ్యాలు. లేపనాలు పూస్తే చాలా కాలం బాడీ ఖరాబు కాదు. అది ఈజిప్షియన్ క్రమం. ఐగుప్తులో వాళ్ళు అంతే చేసేవాళ్ళు. అయ్యే ఇప్పుడు ఈజిప్షియన్ మమ్మీస్, ఐగుప్తు మమ్మీలు, ఇప్పుడు 5,000 సంవత్సరాల మమ్మీలు కూడా ఇప్పుడు అట్నే కనపడదు. మమ్మీ అంటే మీ మమ్మీ అనుకునేరు. ఐగుప్తులో వాళ్ళు మృతదేహాలను భద్రపరిచే స్థితి ఎంత బాగుంటుందంటే, ఆనాడు వాళ్ళు పూసిన లేపనాలు ఇప్పటికి కూడా బాడీలు చెదరకుండా 5,000 ఏండ్ల తర్వాత కూడా ఆ డెడ్ బాడీస్ అలానే ఉన్నాయి, స్వల్పమైన మార్పులతో. అట్లాగా బాడీలు చెక్కు చెదరకుండా ఉండడానికి ఎక్కువ కాలం మన్నిక అంటే అది అట్లా సిద్ధపరుస్తారన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఆ మమ్మీల గురించి ఆడ జీవితం కానీ రాబాయ్ తీసే స్తోత్రం, హల్లెలూయా. పాయింట్కి వచ్చాం కదా. అట్లాగా ప్రేత వస్త్రాలతో చుట్టి బాడీని ఆ గుహలో పెట్టి రాతిని అడ్డం పెట్టి అప్పుడప్పుడు ఆ రాతిని తొలగించి వెళ్ళి ఆ డెడ్ బాడీకి లేపనాలు పోస్తూ ఉంటారు. ఈ సుగంధ ద్రవ్యాలు, ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వ్యాపించి బాడీ పాడు కాకుండా. సో ఆ రాతిని మైండ్ అటు పోతుందిరా, వీడు ఏమన్నప్పుడు వీడు స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు అంటాడు అక్కడికి వెళ్ళి ఆ రాతిని తొలగించండి అంటాడు. అప్పటికి చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులు దాటిపోయింది. అప్పుడు అంటది ఏమో, అప్పటిదాకా మ్యాటర్ విని చూడు ఏమంటుందో ఒకసారి చదవండి మీరు. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం చదువుతూ 39 చదువుతున్నాడు చూడండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అబ్బా, ఇప్పుడు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును
నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుందని చెప్పాడు కదా, విన్నది కదా, తలకాయ ఊపిందిగా. మళ్ళా తీరా రాయి తీయమనేసరికి వద్దు నాయన వాసన కొట్టిద్ది. మాకేం ఇబ్బంది లేదులే, కానీ మా అబ్బాయి శరీరం నుంచే వాసన జనాలు తగిలినప్పుడు జనాలు ముక్కులకు వస్త్రాలు అడ్డం పెట్టుకుంటే మాకు కొంచెం అవమానంగా ఉంటుంది, వద్దు వాసన కొట్టిద్ది అంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, బాబాయ్ ఆపండియా, వద్దులే వాసన అంట వద్దులే అన్నాడా? ఏమన్నాడు? అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇలానే అని ఉంటాడా? నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఇలానే అన్నాడా? ఎలా అని ఉంటాడు ఒక్కసారి ఊహించండి. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నీతో చెప్పలేదా, ఏంటమ్మా నువ్వు అన్నాడా? మళ్ళీ నేను పెద్ద గారికి మీరు ఎగిరి పడతారని భయం నాకు. మార్తా మార్తా ఏం చెప్పా? నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదా? ఆ రేంజ్లు అడిగితే కానీ ఆగే రకం కాదా ఆమె. స్తోత్రం. మామూలుది కాదా ఆమె. తెలుసా మీకు? యేసు ప్రభుని వచ్చి గద్దించిన మనిషి ఆమె. ప్రభువా, ఇంతమందిని గుంపును వేసుకొని వచ్చావు, అందరికీ రొట్టెలు తయారు చేస్తున్నా, ఒక్కదాన్ని నా పొయ్యి దగ్గర బాధలు పడుతుంటే మా అమ్మాయి మా చెల్లెలు పనికి మళ్ళీ వచ్చాడు, కూర్చొని నీ మాటలు వింటే మరి ఎవరు చేయాలా? వచ్చినాడు సింగిల్కి వచ్చావా? ఇంతమందిని తీసుకొని వచ్చావు, అందరికి ఆతిథ్యం చేయొద్దు, నీకు చింత లేదా అనుకుంటూ వచ్చింది పాపం. అప్పుడు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనుల చేత అలసిపోతున్నావు, నువ్వు అవసరమైంది ఒక్కటే, అది మరీ ఎంచుకుంది. నువ్వు పెట్టి రొట్టె ముక్కల కోసం అలా పిచ్చిదానా, నేను జీవాహారాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాను. నేను నీకు చింత లేదని ప్రభువుని అడిగిన మనిషి ఒక రేంజ్లో చెబితే ఆగిద్దా? ఒక పద్ధతిలో చెబితే ఆగిద్దా? వేసాడు, ఎదిగాక వేసి ఉంటాడు. నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావని చెప్పలేదా? అడ్డు తగులుతావు అనేసరికి సర్దుకొని ఉండాలి పక్కకి. సార్ రాయిది అని రాయి తీస్తే ప్రార్థన ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నీవు నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నావు, నా మనవి వినుచున్నావని నేను నిన్ను మహింపరుస్తున్నాను, కానీ నీవు నన్ను పంపితేవని నా చుట్టూ ఉన్న వీళ్ళకి అర్థం కావాలి, అందుకే ఇలాగూ నిన్ను అడుగుతున్నాను, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని దేవుణ్ణి మహింపరిచి లాజరు బయటకు రా అన్నాడు. అంతే, చచ్చిపోయినోడు మళ్ళా ప్రేత వస్త్రాలతో చాలా లేచి వచ్చేసి నిలబడ్డాడు. అదిగో దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా 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 చుడతారు బాడీకి, అదంతా ఓపెన్ చేసి ఆ కట్లు వీపు అతన్ని పోనీయండి అంట. అది రియల్గా జరిగింది, నిజంగానే యేసు ప్రభు అలా చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించాడు ఆయన. అదేదో సినిమా అనుకునేది, బైబిల్లో అది రియల్ స్టోరీ, కహాని కాదు, ఒట్టి కల్పితం కాదు. మృతులను సజీవులుగా లేపినవాడు యేసు. అక్కడ మూడో మాట ఏంటి? నీవు నమ్మిన యెడల. అది ఇప్పుడు వరుసగా చెప్పండి. ఫస్ట్ది, నమ్మినవాడు భయము నుండి, కలవరము నుండి, ఆందోళన నుండి, కంగారు నుండి, ఇంకా మన భాషలో చెప్పాలంటే దడ ఆయాసం నుండి విడుదల పొందుతాడు. ఒకటి. రెండవది, నమ్మిన వానికి సమస్తము. రెండు. మూడవది, నమ్మిన వారు దేవుని. నాలుగవది, నమ్మిన వారికి శక్తి కలుగుతుంది. శారా మృతతుల్యమైన గర్భాన్ని కలిగి ఉండి కూడా విశ్వాసమును బట్టి బిడ్డను కనుటకు శక్తి పొందెను అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చింది. ప్రభువుని నమ్ముట ద్వారా శక్తి పొందుతాం. రాసుకో, సింపుల్ మెసేజ్, పెద్ద లోతైన సందేశం. నేనేం చెప్పను, ఈ మ్యాటర్ నుంచి బయటికి పోను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. 11 అడ చూడు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అది
వయసు గతించినదైనను గర్భము ధరించుటకు వాస్తవంగా ఆమెకు సైంటిఫిక్గా ఛాన్సెస్ లేవు. అయినా సరే మానవాతీతమైన రీతిలో స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా సంతానవతి అయింది, అమ్మైంది. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పాను? ఇంకొకటి చెప్తా. ఇన్నున్నాయి కానీ అన్నీ చెబితే సరిపోయింది ఇక్కడే. ఇంకొకటి చెప్పి ప్రార్థన చేస్తా అని మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా. ఇంకోటి ఏంటంటే చెప్పేదా? ఇంకోటి కూడా చెప్పేదా? ఇంకో 2 చెప్పేదా? 4 చెప్పేదా? పర్లేదులే, పరిశుద్ధాత్మ చెప్పమన్నంతవరకు చెబుతా. ఇప్పుడు 4వదా 5వదా? మార్కు సువార్త 11లో మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడును అన్నాడు. నమ్మితే అనుగ్రహించబడును అన్నాడా? నమ్మకపోయినా అన్నాడా? యా, చూడు ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం అంట చూడండి. అందుచేత ప్రార్థన రిఫరెన్స్ దీన్ని నాయన మళ్ళీ ఒకసారి చెప్పు. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమి చేయుడి? నమ్ముడి, అమ్ముడి కాదు, నమ్ముడి. ఆ మాట రౌండ్ కొట్టాలా, దీర్ఘాలు తీసి ప్రార్థన చేయటం కాదు. ఆ చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, తప్పకుండా నాకు దేవుని యొద్ద నుండి జవాబు వస్తుందని నేను నమ్మకం ఉండాలి కదా. ఓకేనా? దీనికి జంట వచ్చిన హెబ్రీ 11లోనే ఉంది. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. బాయ్ నమ్మాలి కదయా. బా బ్రతిమలాడుతున్నాడు. చూడు హెబ్రీ పత్రిక 11:6 వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నమ్మాలి కదా. చూడు అక్కడ కూడా ఏముంది? నమ్మాలి గయ్యా. అవునా? ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని. ఎస్, దేవుని దగ్గరకు వచ్చిన వాడు తన వెదకు వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. తప్పకుండా పొందుతారు. అప్పుడు సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ద్విమనస్కుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు 1:5-6 వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దువై ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను. దేవుడు గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. సో దేవుని దగ్గర నుంచి ఫలం పొందాలంటే, దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం సాధించుకోవాలంటే ఏదాధారం? మొదట మనం ఆయనని నమ్మాలి.
సో నమ్ముట వల్ల ఏం జరిగింది? ప్రార్థనకు జవాబు. రాసుకో. 5వది, నమ్ముట వలన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, దేవుని యొద్ద నుండి ఫలము దొరుకుతుంది. 5. 6. 6 చెప్తా. సింపులే కదా, ఈజీగా అర్థమైపోతుంది కదా, పెద్ద మనకి ఇబ్బంది పెట్టట్లేదుగా. 6వది ఏంటంటే, నమ్మినోళ్ళు తాము దేవుని కార్యాలను అనుభవించడమే కాదట, ఎదుటి వాళ్ళ విషయంలో కూడా దేవుని కార్యాలను నెరవేర్చగలరట. అర్థమైందా? ఒక్కసారి మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. ఇందులోనే 2 చెప్పేస్తాను, 7 సంపూర్ణ సంఖ్య అయిపోయింది. 6వది ఏం రాసుకుంటామంటే, నమ్ముట వలననే రక్షణ అని రాసుకో. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. 16 చదువు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా? సో నమ్ముట వలన మరో ప్రయోజనం ఏంటంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష. బాప్తీసం పొందే విషయంలోనే కాదు, మన బాప్తీసం పొందిన తర్వాత ప్రభువుని వెంబడించే విషయంలో కూడా రోజు నమ్మాల్సిందే. నమ్మకపోతే రక్షణ ఉండదు, శిక్షలోకి వెళ్తావు, ఆ శిక్షను అనుభవిస్తావు. రోజు ఆయన మీద నమ్మకం ఉంచావనుకో, విశ్వాసంతో ప్రయాణం చేసావనుకో, ఇక శిక్ష లేదు, నీకు నిత్య రక్షణ. ఈ సూత్రం ఎరిగిన వాళ్ళు ఏ సూత్రం? నేను ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన చాలు, ఆయనే చూసుకుంటాడని ఈ భరోసా ఉంచటం అలవాటైన వాళ్ళు ఇక గందరగోళం అయిపోవటం కానీ, జుట్టు బీక్కోవటం కానీ, వస్త్రములు చించుకున్నట కానీ, ఆలోచించుట కానీ ఏమీ ఉండదు. మరి ఏమి చేయుదురు? దేవుని సన్నుతి చేస్తారు. దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. ఏ సన్నుతో ఏమన్నాయా? ఆ జబ్బు ఎంతో పెద్ద జబ్బు అంట, డాక్టర్ ఏమో ఇంతలా రిపోర్ట్ ఇచ్చాడు. అది ఎంతో మరి మొత్తాన్ని నన్ను కాజేయడానికి వచ్చినట్టుంది. దేవుడు అంటాడు, కాళ్ళే అది వదిలేసే, నేనున్నాగా పో అంటాడు. ఏది పోయేది? మొత్తానికి పోయేటట్టున్నాను ఆయన. విశ్వసించిన వాళ్ళు ఏ రిపోర్ట్ అనేది అని చేసేదే ఉంది, మనం మార్చగలమా? స్తోత్రం. మార్చగలవా? మార్చేవాడు ఎవరు? కాబట్టి ఏం చేయాలా? జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియుం లేకుండా చేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. చూడండి, నీదు పాతకాలను మన్నించి జబ్బులయ్యి నీ దరి చేరకుండా వచ్చినా కూడా ఆయనే. కాబట్టి ఈ కారణం ఉంది కదా, ఆ కారణము చే కూర్చొని నీవు ఎడవవే మనసా అన్నారా? నీ ప్రక్క వారికి చెప్పుకొని నీవు కుమిలిపో మనసా అన్నాడా? మరి ఏమన్నాడు? ఒకసారి చెబితే తింటారు పక్కన వాళ్ళు కూడా, తడవకోసారి చెప్పామనుకో, మా బాధలు మాకు కాక ఈ దరిద్రం ఏందంట, మాకు ఈ మనిషి కనపడితే బుర్ర తింటుందని అనుకుంటారు, తింటున్నాడు అనుకుంటారు. మనుషులకి అంతే విసుగురా తల్లి. అమ్మా అర్థమైందా? చెప్పాల్సినోడు ఒకడే, మనం ఎంత చెప్పినా విసుక్కోకుండా వినేవాడు ఆ ఒకడే. ఎందుకంటే ప్రియమార మనల్ని నిర్మించుకున్నాడు కదా, అమ్మ కంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కదా.
కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. యౌవనంబు పక్షి. హలో, ముసలోళ్ళు కూడా పాడొచ్చు అంట. స్తోత్రం. తల తెల్లగా నరసిపోయినటువంటి ముసలాళ్ళు కూడా పాడొచ్చు అంట. నేనెందుకు సన్నుతించాలయ్యా? అయిపోయాగా, ఏంది అయిపోయేది? యౌవనంబు పక్షిరాజు, యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు, యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంపై వెలయు రీతిగా మేలిచ్చి నీరు భావమున్ సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్కృతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళని మనకు రాసినోడెవరు? మోషే 90వ కీర్తనలో రాశాడు. బాయ్, నరుని ఆయుష్కాలం 70, ఇంకా బలం ఉంటే 80. అయినా ఆ 80 ఏళ్ల లైఫ్ కూడా ఆయాసం దుఃఖం అన్నాడు. అంటే ఈ మాట ప్రకారం మిద్యాను అరణ్యంలో గొర్రెలను మేపుతున్న మోషే 80 ఏళ్ళకు వచ్చాడు. అంటే అప్పటికి క్లైమాక్సేగా మోషే. 40 సంవత్సరాల వయసులో మిద్యాను ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఎవరిని చేసుకున్నాడు? సిపోరాన్ చేసుకున్నాడు. తన మామ అయిన ఇత్రో ఆయన మందను మేపుతా 40 ఏళ్ళు, ఐగుప్తులో 40, మామయ్య దగ్గర ఇల్లరికం 40, మొత్తం 80. నాకు తెలిసి ఇల్లరికం ఎఫెక్ట్ ఏమో ఏమండి, అత్తగారి దగ్గర ఉండి విరక్తి వచ్చి 80కి అయిపోయిందిలే ఇక లైఫ్ అనుకున్నాడేమో. ఆ విరక్తిలో ఉండగా ఇంకేం జీవితంలో అయిపోయిందిగా అనుకుంటుండగా మండుచున్న పొదలో ప్రభు ప్రత్యక్షమై, రా, నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి వాళ్ళందరినీ నువ్వే బయటికి తేవాలి. ఏది? నేనేం పాడుకుంటున్నాను తెలుసా? 80 ఏళ్ళు వచ్చేసా, అయిపోయింది లైఫ్ అని నేను పాటలు పాడుకుంటు. నువ్వేమయ్యా? ఏంట్రా పాడుకునేది పిచ్చోడా? దేవుడు మోషేతో, నువ్వు పాడుకునేది ఏంటి? నేను వారు ముసలితనమందు చిగురు పెట్టుదురు, యెహోవా మందిర ఆవరణలో నాటబడిన పరారయ్యేటట్టు చేశావు. ఇప్పుడు సరిగం తప్పిపోయి 80 ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు రా తీసురా అంటున్నావు. ఏం తెచ్చేది లేదు, ఓపిక. మాట్లాడాలంటే అయ్యాజు వాడు మామూలుడా అయింది, వాడితో మాట్లాడాలంటే నాకు టాకింగ్ లేదు. ఇప్పుడు ఆ టాకింగ్ ఫుల్గా ఉన్నప్పుడేమో నన్ను తరిమేస్తివి, ఇప్పుడు వచ్చారా అంటే. అంటే ఆయన ఆలోచన 40లో నువ్వు కానీ నన్ను వాడుకున్నట్టయితే ఈ 80కి మొత్తం కొలికి వచ్చేదాన్ని. అప్పుడు దేవుడి సమాధానం ఏంది? అవసరమైతే ఇంకో 40 పెంచుతారా? 40 సాధ్యమేనా? ఏది అట్ట అడుగుతున్నా? నీకు అసాధ్యం, నాకు సమస్తం సాధ్యం. రా, ఇంకో 40 పెంచుతా. ఏంది? లేదు ప్రభా, 80 వచ్చింది, ఇప్పటికే షుగర్ బాగా పెరిగిపోతుంది, బీపీ బాగా పెరిగిపోతుంది, గుండె దడ కూడా ఈ మధ్య తెగ వస్తుంది. అసలుకి ఏందో మరి మధ్యలో పోయేటట్టున్నాను నేను. షుగర్ లేదు, బీపీ లేదు, నడు లే. ఉన్నదాన్ని లేనట్టు చేయగల శక్తివంతుడు ఆయన. ఉన్నదాన్ని, ఇదంతా నన్ను బట్టి నేను మాట్లాడుతున్నానా? నా దేవుణ్ణి బట్టి మాట్లాడుతున్నానా? హలో చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇదంతా ఆయన పనితనా నేను చెప్తున్నాను. నేను ఇది నా గొప్పతనం కాదు. నాకు కూడా ఆయనే దిక్కు. మీకు గుండె చెదిరినట్టే నాకు కూడా అప్పుడప్పుడు గుండె చెదురుతుంటుంది. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు నాకు కూడా దడ స్టార్ట్ అయింది. క్యాకర్రా అని. ఏం చేస్తానా
क्या करेंगे, कुछ भी नहीं मालूम हो रहा, मालूम नहीं हो रहा. ఇక నాకు కనపడేది ఒక్కడే. మనుషులు ఉంటారు ఇంకా జాలిగా చూస్తుంటారు మనకెళ్ళి, అందుకే దడపడుతుంటే వాళ్ళ చూపులకి ఇంకా పెరుగుతుంటుంది. ఎవరు మనల్ని కదిలించకపోతే 2 రోజులు పోతాం అనుకుంటే జనాలు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చూసే జాలి చూపులకి ఇయ్యాలే పోయేటట్టు ఉంటుంది మన పని. అందుకని మొత్తాన్ని తరిమి పోయి దేవుని పాదాల దగ్గర పడి నువ్వేమంటావు చెప్పవా అంటాను. ఆయన ఏమంటాడు, ఏందిరా నాయన నీ దడైంది, ఓ ఏం లేదు పో, స్వస్థపరిచలే పో అంటాడు. ఆయన నమ్మదగిన వాడు. మరో 40 ఏళ్ళు పొడిగించి వాస్తవంగా 80కి అయిపోయిందన్న మాట రాసింది మోషే అయితే, ఆ మాట రాసిన మోషేకే మరో 40 పెంచి నీ అభిప్రాయం తప్పు, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80 అని రాశావు. నేను తలుచుకుంటే అది 120 అయింది, 175 అయింది, 1969 కూడా అయింది, 969 అయింది, 930 అయింది, 175 అయింది, 120 కూడా అయింది. కడుపులో మండిందంటే 20 కూడా వేణు అయింది. స్తోత్రం ఏంటి కాదా? మరి ఈ పాట పాడిన ఆయన ఇంచుమించు 100కు పైన బతికాడని చెబుతారు. ఇప్పుడు గత 50 నుండి 60లోకి రాగానే ఇంకా అయిపోయిందిగా, అంత అయిపోయిందిగా అంటుంటారు. ఈ వీళ్ళే పెట్టి రెడీ చేసుకుంటుంటారు. ఏది అయిపోయేది? ఈ పాట పాడిన ఆయన దగ్గర 100 దాటాడంట. మొన్న ఒక ఆమెను చూశాను నేను, పెద్ద ఆవిడ, 106 సంవత్సరాలు, నంబర్ 1గా ఉంది, 106. ఫోటో కూడా దిగా. కాకపోతే నేను చెప్పినప్పుడు అక్కడ ఉండదులే, తర్వాత వచ్చింది. అంటే ఆ లోపల రూమ్లో కూర్చుని అనుకుంటాడు, నువ్వు ఏడాడు ఫోటోలు దిగుతున్నా మాకేం తెలిసిద్ది. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త యౌవనంబై వెలయురీతిగా మేలి నీవు భావం సంతుష్టి పరచునుగా ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. దేవునికి మహిమ. ఎలాంటి నమ్మిక గుండెల్లో కలిగి నిజంగా స్థిర విశ్వాసాన్ని కలిగిన వ్యక్తి కంగారు పడరు, కలవరపడరు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఇది ఏమగునో అని దడపడుతుంటే, ఏమీ కాదు, నా తండ్రి ఉన్నాడు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అంత ప్రశాంతంగా ఎట్లుంటున్నావు అమ్మాయి అంటే, నీకు దేవుని యందు విశ్వాసం లేదబ్బాయ్, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. మరి నువ్వు దడ పెంచుకున్నా నేను కూడా పెంచుకోమంటావా? ఆయన లేకపోతే కదా. నా ప్రభువు ఉన్నాడు, ఆయన శక్తి ఏమిటో నాకు తెలుసు, నేనేం కంగారపడు. ఒక్క అద్భుతం చేస్తే చాలు, అప్పులు గిప్పులు అడ్రస్ లేకుండా. నా తండ్రికి ఎంత, నా ప్రభువుకి ఎంత. కళబోధిక, ముఖంలో వికారం అనేది ఉండదు. ఇక విశ్వసించేవారు కలవరపడరు. ఏం చేస్తారు? ప్రభునందు నమ్మిక కలిగిన వారు ఆనంద గీతాలు పాడుకుంటూ తిరుగుతారు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట యేసయ్య
హల్లెలూయా 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 పాట యేసయ్య పాట పాడాలి ప్రతి నోట పాడాలి ప్రతి చోట. ముగింపు. ఆ రోజు ఏం చెప్పాను? నమ్మిన వారికి రక్షణ, నమ్మకపోతే బతుకంతా శిక్షలో బతికినట్టే ఉంటుంది. ప్రభు మీద అనుకున్నాం అనుకో, నమ్మి ఆయన మీద ఆధారపడి నా తండ్రి ఉన్నాడు, కానీ అబ్బా అవమానం జరిగితే జరగని, ఆయన సెలవు లేకుండా నన్ను అవమానపరచగలిగేవాడేవాడు, కానీ అబ్బా నన్ను చేస్తే చెయ్యని, ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టేవాడేవాడు, కానీ అబ్బా రోగం, ఆయన సెలవు లేకుండా నన్ను ఏమైనా చేసిద్దా? మీలో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నాకు కరోనా వచ్చింది తగ్గిందని అనే వాళ్ళు చేతులు ఎత్తండి, సరిగా చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు ఇక్కడ కరోనా వచ్చి తగ్గిన. ఆ జూమ్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, వచ్చి తగ్గిన వాళ్ళు. అక్కడ కూడా చూడండి, మీరు చాలామంది కనపడుతున్నారు అందులో కూడా చేతులు ఎత్తి. అది చేతులు, వాళ్ళకందరికీ కరోనా వచ్చింది. నాకు అర్థం కాదు, మీ ఏమన్నా స్టీల్ బాడీసా? మీ ఏమన్నా స్టీల్ బాడీసా? అందరి శరీరాలేగా మీ కూడా. ఇంకా చెప్పాలంటే కరోనా వచ్చి పోయిన వాళ్ళే చాలా బలంగా ఉన్నారు, కరోనా వచ్చి తగ్గిన వాళ్ళే చాలా బలహీనంగా ఉన్నారు. అసలు వీళ్ళకి ఎట్ట తగ్గిందో నాకు అర్థం కావట్లా. వీళ్ళ అవతారాలు తీలు కదా ముందు. అసలు వీళ్ళు ఎట్ట బతికారు అన్నది ఆశ్చర్యం. కానీ ఎలా సాధ్యమైంది? వారికి సెలవైంది, నీకు సెలవు కాల. అందుకే అది వచ్చి నీ మీద వాలిన, ఇంకా టైం ఉందా లేపు. మరి లేకపోతే లక్షల మందిని చేసిన కరోనా నిన్నెందుకు వైనం చేయలే? వాళ్ళ బాడీలకి అన్నిటికీ విరుద్ధమైన శరీరమా నీదేమన్నా? గ్లోరియస్ బాడీయా? స్టీల్ బాడీయా? గోల్డ్ బాడీయా? ప్లాటినం బాడీయా? కనీసం అల్యూమినియం బాడీ కూడా కాదు, మట్టి శరీరం. అదే బాడీ, అదే శరీరం. ఇంకా చెప్పాలంటే బలవంతులు దాటి వెళ్ళిపోయారు, కానీ బలహీన ఘటముగా ఉన్న నువ్వు బతికున్నావు. వారికి ఇవ్వబడిన సమయం అయిపోయింది, వారిని పిలిచాడు. నీకు ఇవ్వబడిన కృప ఇంకా ఉంది, బతికి ఉన్నావు నువ్వు. ఆయన ఇవ్వాలి సెలవు. కాదండి, షుగర్ వస్తే చాలా తేడాలు వస్తాయి అంటండి. అవి వస్తే ఇంక లేదంట, అవకాశం లేదంట. ఎవరు చెప్పారు? చాలామందిని చూస్తున్నాయి కదా. మరి కరోనా వచ్చి చాలామంది పోయారు, నువ్వు ఎందుకు పోలా? అంటే ఒక వ్యక్తిని ఎఫెక్ట్ చేసిన బలహీనత నిన్ను కూడా అలానే చేసిద్ది అని సహజంగా నువ్వు అనుకుంటావు. కానీ నేనంటాను, ఒకవేళ దేవుని కృప నీ మీదకి వస్తే అందరినీ ఎఫెక్ట్ చేసే బలహీనత నిన్ను ఏమీ చేయజాలదు. ఆయన అలాంటి కార్యాలు చేస్తాడు ఆయన. మీరు ఆ ప్రయోగం చేయనంటే ఒక సంగతి చెబుతావు, సాక్ష్యం. మీరు ఆ ప్రయోగం చేయనంటే చెబుతా. అంటే నేను చెప్పే కొన్ని ప్రయోగాల్లాగా చేస్తారు. అందుకని నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, రిక్షా దొక్కి బ్రతుకుతాడు. ఊహించని రీతిలో భార్య బిడ్డ దూరం అయ్యారు, తర్వాత మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, ఒంటరిగాడు అయ్యాడు, జీవితం అంధకారమయమైపోయింది. ఒకరోజు ఎలుకల మందు పేస్ట్ ఉంటుందే, ఎందుకంటే అతను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే అతని పరిస్థితి బాగాలేదు, అతను చూసేవాళ్ళు లేరు, అతని ఒళ్ళంతా విపరీతమైన వాపు వచ్చేసి కనీసం అతన్ని పలకరించే దిక్కు కూడా లేరు. దారుణంగా ఉంది అతని కండిషన్. సో ఎలుకలు పెట్టే పేస్ట్ ఉంటుందే, అది తెచ్చుకొని తిన్నాడు. శుభ్రంగా ఇంట్లో పండుకున్నాడు. ఇంకెటు కూడా చచ్చిపోతాను, ఏ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తారులే, గొడవైపోద్దని ఆ పేస్ట్ శుభ్రంగా తిని పండుకున్నాడు. ఒక రోజంతా నిద్రపోయాడు, మరుసటి రోజు లేచాడు. అన్ని రోజులు అతన్ని వేధించిన జబ్బు లేదు,
ఆ తినేటప్పుడు కూడా యేసుప్రభుకి చేయగలిగింది ఏం లేదు, నాకు ఎవరు లేరు, నా పని అయిపోయింది, ఇంకా నేను బతికి కష్టం, ఏ ఆదరణ లేకుండా బతకలేను, జబ్బు పాలయ్యాను, ఈ ఒళ్ళంతా ఇట్లా అయిపోయింది, వాసిపోయింది ఒళ్ళంతా విపరీతంగా, తగ్గట్లా, ఇంక నేను తింటున్నాను, ఇంకా నన్ను తీసుకోను అని ప్రార్థన చేస్తే మామూలు మందులు తగ్గింది, ఎలికల మందుకు తగ్గింది. అందుకని ఇప్పుడు ఈ మొక్క వింటే మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆమె ఎలికల పేస్ట్ ఏడ దొరికిద్దని నువ్వు ట్రై చేసావంటే పోతావు. అందుకే ముందే చెబుతున్నాను నేను. కొన్ని అట్లా అట్లా కార్యాలు ఉన్నాయి, మరి నేనేం చేయమంటాను, అలాంటి సాక్ష్యం వచ్చింది. మరి నేను కూడా విరక్తి చెందే ఉన్నాను, అన్నయ్య నేను తింటాలే నేను కూడా అంటే నాకు సంబంధం లేదు, అన్యాయంగా పోతారు. అతను ఏంటంటే అమాయకంగా తెలియక తేడా పడ్డాడు. మరి అది ఏ టైపులో ఇదైందో ఏం సంగతో, మొత్తానికి ఒక కార్యం అయితే అతను ఆశ్చర్యక్రియ చూసి చచ్చిపోవాల్సిన ఏంది, నాకేంది వాపులని తగ్గిపోయింది, ఏంది బాగుండనేది అనుకుంటా మందిరానికి వచ్చాడు నేరుగా. అంటే ఒక వింతైన విషయం అది. నేనే ఆశ్చర్యపోయాను, నమ్మలేను నేను. ఊరుకో, ఎలుకల మీద చస్తారు కదా, విషం కదా అది. అంటే నువ్వేమన్నా అనుకో, అది నిజం, నేను తిన్నా, సద్దామనే తిన్నా, కానీ సావలా, రోగం తగ్గింది, ప్రభు స్వస్థపరిచాడు అని అతని చివరి శ్వాస విడిచేంత వరకు ఇక్కడే రిక్షా బండి తొక్కి రోజు అతని పని ఏందో తెలుసా, ఆ సెంటర్ కాడికి వెళ్తాడు, ఈ ముసలయ్యల్ని ముసలమ్మల్ని బండి ఎక్కించుకుంటాడు, తొక్కుకుంటా తీసుకొస్తాడు రిక్షా బండి, మందిరం దగ్గర వదిలిపెడతాడు, మళ్ళీ పోతాడు, తెస్తాడు, ఇదే పని. ఆకలైతే అంత ఆహారం మందిరంలో తింటాడు. ఆ రిక్షా బండిని తన బ్రతుకు కాలం అంతా సేవకు వాడాడు, ప్రభు కోసమే బతికాడు. ఇక తర్వాత జీవితం అంతా కూడా అతన్ని దేవుడు చచ్చిపోదామని విషం తిన్నవాడిని, ఆ తిన్న విషమే ఒక మందులాగా పనిచేసేటట్టు చేసి వాడిని బ్రతికేటట్టు చేసి తన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని సేవ చేసేటట్టు చేశాడు. ఆయన ప్రభువునందు నిద్రించిన తర్వాత, పెద్ద వయసు, ప్రభువునందు నిద్రించిన తర్వాత నేనే ఆయనకి సమాధి కార్యక్రమం చేయడానికి కృపనిచ్చాడు దేవుడు. ఎవరు లేరు నాకు అనుకున్నవాడికి తండ్రి సన్నిధే ఆశ్రయంగా చేసి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది నేను కళ్ళారా ఎరిగినటువంటి విషయం. ఆయన సాక్ష్యం తెలుసు, ఆయన చేత పరిచర్య చేయించుకున్న వాళ్ళు కూడా కొంతమంది చూసే ఉంటారు. నల్లగా ఉంటాడు, పెరుగు దెబ్బయ్య. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము. నేను నమ్ముతున్నానని వాళ్ళు విషం తిని ఎరిపోయి మళ్ళీ అదే చెబుతున్నాను. ఆఖరి మాట చెప్తున్నాను, 7వది కింద వచనం చదువు, 16వ అధ్యాయం 17వ వచనం చదువు, మార్కు సువార్త. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నమ్మినవాడు తనకు మేలు చేసుకోవటమే కాదు, నమ్మినవాడు తనకు ప్రయోజనం చేసుకోవటమే కాదు, ఎదుటి వాళ్ళకు కూడా దీవెనకరంగా మారతాడంటానికి అక్కడ సాక్ష్యం చూస్తున్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అది విషయం. క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత కలుగుతుంది, మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు. అదిగో ఇందాక నేను చెప్పిన సాక్ష్యానికి సరిపోయిన రెఫరెన్స్ అక్కడ ఉంది చూడు. మరణకరమైన, అలాగని ట్రై చేయొద్దు. మళ్ళా నేను కూడా ఉంటాను, పోతాను, తేల్చుకుంటానని తాగితే ఖచ్చితంగా పోతావు. అది కూడా చెప్తున్నా, అట్లాంటి ప్రయోగాలు చేయకూడదు. అతను తెలియక అజ్ఞానంలో దేవుని స్పృహ, దేవుని స్పర్శ అంతగా లేని స్థితిలో ఆ స్టెప్ తీసుకున్నాడు. సో దేవుడు కనికరించి చావలసిన వాడిని బ్రతికించి తన సేవకు వాడుకున్నాడు. ఎందుకు దీన్ని మళ్ళీ మళ్ళీ జాగ్రత్త చెబుతున్నానంటే, ఇట్లాంటివి చెప్పాలంటే భయం. కొంతమంది ఆఫ్ మైండ్ వాళ్ళు ఉంటారు, నేను ముందు చెప్పినవి వెనక చెప్పినవి వినరు. అది తింటే తగ్గిందంటే నేను కూడా తింటా, అబ్బాయి ఏడ దొరికిద్దని వాళ్ళు ఉన్నారు. అందుకని మీకు దండం పెడతాను, అట్లాంటి ప్రయోగాలు ఏమీ చేయొద్దు. మీరు విశ్వసించండి, ప్రార్థన చేయండి, నా దేవుని కార్యాలను చూడండి. ప్రార్థనలో అడుగువాటి నెలను పొంది ఉన్నామని. రైట్, ఇప్పుడు వరుసగా 7 సంగతులు ఒక్కసారి నెమరేసుకుందాం. నంబర్ 1 మీరు చెప్పాలి ఇప్పుడు ఏదో ఒకటి. నెంబర్ 2 అదే నువ్వు చెప్పింది.
నెంబర్ 3 అదే మేము విన్నదే. నెంబర్ 4 అదేదో. నెంబర్ 5 గుర్తులేదు. నెంబర్ 6 7 సంగతులు అయితే ఎవడు గుర్తుంటుంది. నెంబర్ 7 ఇంకా ప్రార్థన చేయి అనుకోమంటారా? చెప్పండి వరుసగా మరి. నెంబర్ 1, నమ్మినవాడు కలవరం నుంచి, ఆందోళన నుంచి, భయం నుంచి విడుదల పొందుతాడు. నెంబర్ 2, మనసులో చెప్పుకుంటున్నారు.